హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియో అందరికీ ఉపయోగకరమైన వీడియో అండి. గోధుమ పాలు ఎలా తయారు చేయాలో నేర్చుకుందామండి. ఇవి మంచి బలాన్ని ఇస్తాయి, అలాగే ఇమ్యూనిటీని బాగా పెంచుతాయి. ఇందులో ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్, అమైనో యాసిడ్స్ ఎన్నెన్నో ఉంటాయన్నమాట. దానికోసమని ఈ రెసిపీని మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఇప్పుడు రాత్రి నానబెట్టుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్ల గోధుమలు, అలాగే 6-7 ఎండు ఖర్జూరాల వద్ద మామూలు ఖర్జూరాలు కూడా వాడుకోవచ్చు. 4-5 వాల్నట్స్, అలాగే 10 వరకు బాదం పప్పులు. వీటితో పాటుగా 1 టేబుల్ స్పూన్ పుచ్చపప్పు, 1 టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు, అలాగే 4-5 జీడిపప్పులు. మీకు స్వీట్ కావాలనుకుంటే 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లం పొడి. గుమ్మడి గింజలు, పుచ్చపప్పు మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. మనం వాడిన తర్వాత ఎండబెట్టుకోవడమే. రాత్రి నానబెట్టుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని నానబెట్టేసుకోండి. నెక్స్ట్ డే చూడండి, చక్కగా గోధుమలు నాని ఉంటాయి. అలాగే ఎండు ఖర్జూరాల్లో నుండి విత్తనాలు తీసేయాలన్నమాట. అలాగే మనం బాదం పప్పుల్లో నుండి పొట్టు తీసేయాలి. ఇప్పుడు ఈ పదార్థాలన్నింటినీ మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసి చక్కగా గ్రైండ్ చేసుకోవాలండి. అంతేనండి, చాలా ఈజీ రెసిపీ అనమాట. కాకపోతే ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాల్సినవి మాత్రం నానబెట్టుకోవాలి. అందులో కొంచెం స్వీట్నెస్ కోసం బెల్లం పొడి వేసుకోండి. బెల్లాన్ని తురుముగా వచ్చిన పొడి, అలాగే కాచి చల్లార్చిన 1 గ్లాసు పాలు పోసుకోండి. ఇక్కడ నేను ఒక 300 ml వరకు పాలు పోస్తున్నాను అనమాట. ఇవి 2 గ్లాసులకు వస్తాయి. బాగా గ్రైండ్ చేసుకొని మీరు డైరెక్ట్గా తాగేయచ్చు. ఒకవేళ కావాలనుకుంటే ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు. ఫిల్టర్ చేయడం కంటే డైరెక్ట్గా తాగితే చాలా మంచిదండి. మామూలు పాల బదులుగా పిల్లలకి పాలు ఇవ్వండి. వాళ్ళు పుష్టిగా బలంగా పెరుగుతారు. అంతేకాకుండా ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. ఒకవేళ పెద్దవాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళైతే నార్మల్ పాల బదులుగా స్కిమ్డ్ మిల్క్ వాడుకోండి. అంతేనండి, ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. బాయ్.